వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అక్కడ పోటీ చేస్తున్న వాళ్ళందరూ కూడా వేల కోట్లకు అధిపతులు. చాలా కాస్ట్లీ ఎలక్షన్, కాస్ట్లీ కాన్స్టిట్యున్సీ అని చెప్తున్నారు. చేవెళ్ల పార్లమెంట్లో ఇటు అర్బన్, రూరల్. అర్బన్ అంటే ఇటు సిటీలో కొంత భాగం వస్తుంది. చేవెళ్ల పార్లమెంట్లో మహేశ్వరము, షేర్లింగంపల్లి లాంటి కాన్స్టిట్యున్సీలన్నీ కూడా వస్తాయి. సేమ్ టైం అటు వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి చేవెళ్ల లాంటి చేవెళ్ల, తాండూరు, పరిగి ఇవి కూడా చేవెళ్ల పార్లమెంట్లోకి వస్తాయి. అక్కడ పోటీ చేస్తున్న ముగ్గురు, బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నా, కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నా, బీజేపీ నుంచి పోటీ చేస్తున్న ముగ్గురు కూడా కోటీశ్వర్లు. వాళ్ళు అఫిడవిట్లోనే కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లు, కోట్ల రూపాయల డబ్బులు ఉన్నట్టుగా పేర్కొన్నారు. కాబట్టి వాళ్ళంతా కోటీశ్వర్లు. కాబట్టి అక్కడ కాస్ట్లీ ఎలక్షన్ జరగబోతుంది. కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర ఉన్న అక్కడ గెలుపుని డిసైడ్ చేసేది మాత్రం 18 నుంచి 39 సంవత్సరాల ఏజ్ లోపల ఉన్న ఓటర్లు దాదాపు 15 లక్షల మంది ఉన్నారు. ఈ 15 లక్షల మంది ఓటర్లను, ఆ ఓటర్లే గెలుపుని డిసైడ్ చేయబోతున్నారు. ఒకసారి చూద్దాం చేవెళ్ల పార్లమెంట్లో ఓవరాల్గా ఎట్లా ఉంటుంది, చేవెళ్ల పార్లమెంటు ఓటర్లు ఎంతమంది ఉన్నారు, ఎవరున్నారు, ఈ విషయాలన్నీ కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకే, చేవెళ్ల లోక్సభలో మొత్తం ఓటర్లు 18 నుంచి 39 ఏజ్ ఉన్న వాళ్ళు 15,20,890 మంది ఉన్నారు. 40 నుంచి 49 ఏజ్ గ్రూప్ వాళ్ళు 6,07,268 మంది. అదే 50 నుంచి 59 3,62,000 చిల్లర. 60-69 2,13,000. 60 ఇక 70-80 లాస్ట్కు 90 నుంచి 99 ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారు. దీని ఈ కాన్స్టిట్యున్సీలో వాళ్ళు 4,531 ఉన్నారు. సరే, ఈ ఫిగర్స్ ఎట్లా ఉంటే గెలుపుని డిసైడ్ చేసేది మాత్రం వీళ్ళే, 18 నుంచి 39 సంవత్సరాల వాళ్ళే. ఎందుకంటే దీనిలో కొత్తగా ఓటకు వచ్చిన వాళ్ళు దీనిలో దగ్గర 4-5 లక్షల మంది ఉన్నారు. కొత్తగా ఓటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. సేమ్ టైం కొంత యూత్ ఏజ్ ఇదంతా కూడా, కొంత యువకులు వీళ్ళందరూ. కాబట్టి ఇక్కడ గెలుపు డిసైడ్ చేసేది వీళ్ళే. కొత్త ఓటర్లు ఎటువైపు ఉంటారు అనేది ఒక క్వశ్చన్. కొత్త ఓటర్లు బీజేపీ వైపు ఉంటారా, కాంగ్రెస్ వైపు ఉంటారా, లేకపోతే బీఆర్ఎస్ వైపు ఉంటారా, ఎవరు అట్రాక్ట్ చేస్తారనేది చాలా ఇంపార్టెంట్. దగ్గర 5 to 6 lakhs ఉన్నాయి. ఇవి కొత్త ఓటర్లు. కొత్తగా ఓటకు వచ్చిన వాళ్ళు మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా ఓటు వేసిన వాళ్ళు. కొత్తగా అంటే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ మొత్తం వీళ్ళు కొత్త వాళ్ళు. జస్ట్ ఇది సెకండ్ ఎలక్షన్ వాళ్ళు ఓట్లు వేసేది. ఇంకా మిగతా వాళ్ళంతా కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్, ఆల్మోస్ట్ 3 times 2 times ఓటేసిన వాళ్ళే. కాకపోతే ఎవరి అభిప్రాయాలు వాళ్ళు వేరుంటాయి. ఏజ్ని బట్టి వాళ్ళ అవసరాలు, వాళ్ళ వ్యూ అంతా మారిపోతుంది. మనకు తెలుసు కదా. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు, వీళ్ళ వ్యూ వేరే ఉంటుంది. ఎవరికి ఓటేలేని దానిలో వీళ్ళ వ్యూ వేరే ఉంటుంది, వీళ్ళ వ్యూ వేరే ఉంటుంది, వీళ్ళ వ్యూ వేరే ఉంటుంది. 40 నుంచి 49 సంవత్సరాల వాళ్ళు కూడా సీనియర్ ఓటర్స్. ఈ సీనియర్ ఓటర్స్ కూడా డిఫరెంట్ ఒపీనియన్ ఉంటుంది. ఇక్కడ మెయిన్గా ఎక్కువ మంది ఓటర్లు 18 నుంచి 39 సంవత్సరాల ఓటర్లు అందరూ కూడా అర్బన్లో ఉన్నారు. చేవెళ్ల లోక్సభలో అర్బన్ ఏరియాలో ఉన్నారు. మహేశ్వరం కాన్స్టిట్యున్సీ, తర్వాత ఇటు షేర్లింగంపల్లి ఏరియా ఇక్కడ ఉన్నారు. రాజేంద్ర నగర్ కాన్స్టిట్యున్సీ సిటీలో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి వీళ్ళ అభిప్రాయం ఎట్లా ఉంటుంది చాలా ఇంపార్టెంట్. వీళ్ళని కాకవాడనికనే ప్రస్తుతం అభ్యర్థులందరూ కూడా నానా తంటాలు పడుతున్నారు. పల్లెటూరులోనేమో గడియారాలు పంచుతున్నారు. గడియారాలు, వాల్ క్లాకులు పల్లెటూరులో అవి సరిపోతాయని. అదే సిటీకి వచ్చే వరకు మాత్రం వీళ్ళకు డిఫరెంట్ తాయిలాలు, వాళ్ళని అట్రాక్ట్ చేయడానికే వేరే ఆశలు చూపిస్తున్నారు. వీళ్ళకి మెయిన్గా ఇదే. ఇక్కడ తక్కువ మంది ఉన్నారు, ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు. అందుకే 15 లక్షల మంది అంటే దగ్గర 12 లక్షల ఓటర్లు. ఎక్కువ ఓట్లు వేసి ఓటకు వినియోగించుకున్నది కూడా యూతే ఉంటుంది. యూతే ఎక్కువ ఓటకు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కొత్తగా ఓట్లు వచ్చిన వాళ్ళు, లేకపోతే వాళ్ళు ఏదో ఒక కుతూహలంతో ఉంటారు. ఎవరినొకరు గెలిపియాలనో, లేకపోతే ఎవరినో ఓడిపియాలనో. వాళ్ళు ఇవి ప్రధానమంత్రిని చూసి, ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు అని చూసి వేసే ఓట్లే. సేమ్ టైం లోకల్లో ఏంది అని కూడా చూస్తారు. మళ్ళీ
ఎందుకంటే ఐటీ వాళ్ళు కూడా ఉంటారు దీనిలో, ఐటీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు. కాబట్టి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వ్యూ ఎట్లుంటుంది అనేది కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. కాబట్టి చేవెళ్ళ పార్లమెంటు చాలా హాట్ అయిపోయింది. చేవెళ్ళ పార్లమెంట్లో ఇది ఓటర్ల సంఖ్య, ఈ ఏజ్ ఓట్లు ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళ కోసం ఎక్కువ ప్రచారం ఇక్కడనే ఇస్తున్నారు అభ్యర్థులు. ఈ రూరల్లో వదిలేసిన, రూరల్లో వాళ్ళ అనుచరులు, వాళ్ళ వెనక తిరిగేతోళ్ళు, ముందలు తిరిగేతోళ్ళు, కొంత డబ్బులకు పనిచేస్తోళ్ళు, రకరకాల జనాలు అక్కడ పనిచేస్తున్నారు. అభ్యర్థులు మాత్రం ఇక్కడనే తిరుగుతున్నారు, ఇక్కడనే హైదరాబాద్లోనే తిరుగుతున్నారు. హైదరాబాద్ బార్డర్ చేవెళ్ళలో ఉండే అర్బన్ కాన్స్టిట్యున్సీలో మాత్రమే తిరుగుతున్నారు, ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసిండ్రు అక్కడ. ఇంకా ముస్లిం ఓటర్లు ఒకటి ఉంది, ముస్లిం ఓటర్లు కూడా డిసైడింగ్ ఫ్యాక్టరే. ముస్లిం ఓటర్లు ఎవరికి ఇస్తారనేది కూడా చాలా ఇంపార్టెంట్, చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ అది. కాబట్టి ఈ ఏజ్లో ఈ ఓటర్లు మాత్రమే గెలుపడం డిసైడ్ చేస్తున్నారని నేను చెప్పబోతున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.